హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఒరాకిల్ కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఈ ఒరాకిల్ నేర్చుకున్న తర్వాత మనం ఎటువంటి జాబ్స్ చేస్తాం అండ్ మనకు ఎటువంటి శాలరీస్ ఉంటాయి, ఎటువంటి కంపెనీస్లో జాబ్ రోల్స్ ఉంటాయి అనేటువంటి దాంతో పాటు ఇటువంటి డౌట్స్ అనేటువంటి మనకు వస్తూ ఉంటాయి. మరి ఆ డౌట్స్కి సంబంధించినటువంటి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇక్కడ చేస్తున్నాం. దీంట్లో రిక్రూటర్స్ ఎస్క్యూఎల్ లో చూస్తున్నటువంటి స్కిల్స్ ఏంటి అంటే మనం ఒరాకిల్ నేర్చుకుంటాం. ఒరాకిల్లో ఇన్స్టాల్ చేస్తే నీకు ఏమొస్తుందండి? ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. మరి ఇదెందుకు అంటే టు మేనేజ్ ద డేటా ఇన్ డేటాబేస్. టు మేనేజ్ ద డేటా ఇన్ డేటాబేస్, SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్, ఓకేనా, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, standard language to manage the relational database. సో మరి ఇప్పుడు మేము ఇక్కడ ఒరాకిల్ నేర్చుకున్నాం, SQL అనేటువంటిది నేర్చుకున్నాం. మరి దీంట్లో రిక్రూటర్స్ స్పెషల్గా దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఎటువంటి స్కిల్స్ను నువ్వు అప్డేట్ అవ్వాలి, ఎటువంటి స్కిల్స్ను నువ్వు తరువుగా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నా. సో హియర్ you need to focus on logic. Don't follow the syntax. Syntax అనేటువంటిది just for learning purpose, but it is not that much of useful to work on real-time scenarios. You need to practice some logics. You need to practice some okay, real-time issues. Real-time issues mean ఓకేనా, రియల్ టైమ్ సినారియోస్ మీద ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తే ఓకేనా, యూ విల్ గెట్ లాజిక్స్ ఈజీలీ. అండ్ హియర్ సమ్ ఆఫ్ ది స్కిల్స్ ఏంటి? అడ్వాన్స్డ్ జాయిన్స్ అండ్ డేటా ఆర్కిటెక్చర్ మస్ట్ యూ నీడ్ టు నో. ఏది జాయిన్స్ అనేటువంటిది ఏంటి? జాయిన్ ఏంటి అంటే ఇక్కడ నువ్వు డేటాబేస్లో డేటా అనేటువంటిది నాట్ స్టోర్ ఇన్ సింగిల్ టేబుల్. ఎందుకు అంటే ఇక్కడ రిలేటెడ్ డేటా అనేటువంటి దాన్ని మనం స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ను స్టోర్ చేస్తున్నా. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు స్టూడెంట్ ఆర్ లేదంటే ఒక కాలేజ్. సో ఇక్కడ కాలేజ్ అన్నప్పుడు కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు అండ్ ఫ్యాకల్టీ ఉంటారు, సమ్ కోర్సెస్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ ఏముంటాయండి అంటే డిపార్ట్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. మరి ఈ అన్ని డిపార్ట్మెంట్ డేటా అనేటువంటిది ఒకే దగ్గర స్టోర్ చేయకూడదు. ఏం చేయాలి? రిలేటెడ్. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది తీసుకుంటే స్టూడెంట్ డేటా అవైలబుల్గా ఉండాలి. దాంట్లో తీసుకొచ్చి ఫ్యాకల్టీ డేటాను ఆర్ లేదంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం ఇట్స్ అన్నెసెసరీ థింగ్. ఇప్పుడు నీవేం చేస్తావు అంటే ఒక డేటా అనేటువంటి దాన్ని ప్రాపర్గా డివైడ్ చేసుకొని డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ చేస్తావు. అవసరమైనప్పుడు వాటన్నిటిని నువ్వేం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. మరి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఈ ఇంటిగ్రేషన్ కోసం ఎటువంటి జాయిన్ని యూజ్ చేస్తున్నావు? ఇట్ మే బి ఏ లెఫ్ట్ జాయిన్ ఆర్ ఇట్ మే బి ఏ రైట్ జాయిన్ ఆర్ ఇట్ మే బి ఏ ఇన్నర్ జాయిన్ ఆర్ ఇట్ మే బి ఏ ఫుల్ అవుటర్ జాయిన్. ఓకేనా, what kind of join you are going to use? So that is the main thing. And next here how to handle null values అనేటువంటి వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? అండ్ నెక్స్ట్ డూప్లికేట్ వాల్యూస్ అనేటువంటి వాటిని, డూప్లికేట్ డేటా అనేటువంటి వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అనేటువంటి దాని గురించి ఇక్కడ నీకు ప్రాపర్ ఐడియా అనేటువంటిది ఉండాలి. అండ్ తర్వాత ఓకేనా, మల్టిపుల్ టేబుల్ జాయిన్స్ అండ్ ఒక ఈఆర్ డయాగ్రామ్ మీద నీకు ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. ఈఆర్ డయాగ్రామ్, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ మీద. ఏంటండి ఎంటిటీ రిలేషన్షిప్? ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి ఎటువంటి రిలేషన్షిప్స్ యూజ్ చేస్తున్నావు, ఎటువంటి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తున్నావు అనేటువంటి ఒక ప్రాపర్ పిక్చరైజేషన్ అనేటువంటిది ఉంటే ఒక కాన్సెప్ట్ విన అండ్ నీకు టేబుల్స్ను ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ తర్వాత వాటి నుంచి ఇంకో టేబుల్కి ఎటువంటి రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రాపర్ ఐడియా అనేటువంటిది వస్తుంది. సో దీని మీద మెయిన్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్, గ్రూపింగ్ ఫంక్షన్స్. అంటే
మనం ఏంటండి అంటే డేటా అనేటువంటి దాన్ని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ లో రిట్రైవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామండి అంటే సమ్ అగ్రిగేషన్స్ అనేటువంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో మేజర్ గా మనం ఏంటండి అంటే సమ్ అనేటువంటిది, ఈ సమ్ అనేటువంటిది డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఎట్లా చేస్తున్నాం, డిపార్ట్మెంట్ వైజ్ యావరేజెస్ అనేటువంటిది ఎట్లా చేస్తున్నాం, కౌంట్ ఎట్లా చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ మినిమం మాక్సిమం వాల్యూస్ ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ గ్రూప్ బై ఏంటి, అండ్ ఆర్డర్ బై ఏంటి, అండ్ హ్యావింగ్ అనేటువంటిది ఏంటి, అండ్ నెక్స్ట్ ఈ హ్యావింగ్ కు వేర్ క్లాస్ కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి. సో వీటి మీద నీకు ఒక పర్టికులర్ గా ఏంటండి అంటే ఎగ్జాంపుల్ తోటి ఒక ఐడియా అనేటువంటిది ఉండాలి. సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఓకేనా ఎస్క్యూఎల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓకేనా ఫోకస్ ఆన్ మెయిన్లీ ఓకేనా విండో ఫంక్షన్స్. ఈ రోల్ నంబర్ కానీ, ర్యాంక్ కానీ, డెన్స్ ర్యాంక్ కానీ, లీడ్ అనేటువంటిది ఓకేనా, ఎల్ఈజి ఫంక్షన్స్, వీటిని మనం ఏం చెప్తున్నామండి అంటే విండో ఫంక్షన్స్ అని చెప్తాం. అండ్ వీటితో పాటు సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ నంబర్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్. సో వీటి మీద నీకు ఓకేనా థరూలీ ఐడియా అనేటువంటిది ఉండాలి, అండ్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. సో ఇది నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ స్కిల్. అండ్ తర్వాత నెక్స్ట్ సబ్ క్వెరీస్. ఇక్కడ ఒక ఏంటండి అంటే నార్మలైజ్డ్ డేటా అనేటువంటిది రిట్రైవ్ చేయాలి అంటే నార్మల్ క్వైరీస్ అనేటువంటిది నాట్ ఎనఫ్. ఓకేనా, యూ నీడ్ టు నో అబౌట్ యూ నీడ్ టు నో అబౌట్ సబ్ క్వైరీస్ అండ్ సమ్ కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్. అండ్ సబ్ క్వైరీ ఈజ్ నథింగ్ బట్ క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ ఈజ్ కాల్డ్ యాజ్ అ సబ్ క్వైరీ. అటువంటి సబ్ క్వైరీస్ విన ఐడియా అనేటువంటిది ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అండ్ డేటా క్లీన్సింగ్ కాన్సెప్ట్స్ మీద కూడా నీకు ఓకేనా మాక్సిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. ఓకే, ఎందుకండి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ సబ్ సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్ అనేటువంటి కమాండ్స్ ఉంటాయి. సో వాటి మీద ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ మీద కూడా నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉండాలి. సో ఇట్లా నువ్వు ఇవి సమ్ ఆఫ్ ది స్కిల్ మాత్రమే, వీటితోటే నువ్వు ఓకేనా ఇంటర్వ్యూ అనేటువంటిది కంప్లీట్ కాదు. వీటితో పాటు ఇంకా చాలా స్కిల్ అనేటువంటిది నేర్చుకోవాల్సి ఉంటది. ఓకేనా, నా ద జాబ్ ఈజ్ వెరీ కాంపిటేటివ్. సో కాబట్టి ఈ కాంపిటీషన్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు లెర్న్ మోర్ థింగ్స్. సో మరి ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయండి అంటే ఓకేనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే మనము బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నీకు ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి ఓకేనా డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీరు బాగా చూడాల్సినటువంటిది సో కోర్సు సిలబస్, మనం ఎంత సిలబస్ ను ప్రొవైడ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటివి చాప్టర్స్ ఏ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏ ఉన్నాయి అనేటువంటిది వీటన్నిటిని ఎక్స్పాండ్ చేసి చూడండి. మనం ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అనేటువంటిది మీకే ఓకేనా అర్థం అవుతుంది. కాబట్టి అండ్ వీటితో పాటు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మరి ఈ కోర్సు ఎవరు నేర్చుకోవాలి? ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ నేర్చుకోవచ్చు. అంటే ఐటీ, నాన్ ఐటీ, అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ డెవలపర్స్ లైక్ జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్, ఆర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్, డెవాప్ డెవలపర్స్, డేటా సైన్స్, డేటా సైన్స్ స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్ ఏఐ రిలేటెడ్ ఓకేనా స్టూడెంట్స్, ఎవరైనా కూడా ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది అట్లేదంటే ఒరాకిల్ అనేటువంటిది నేర్చుకోవచ్చు. సో వన్స్ మీకు ఆ నాలెడ్జ్ తో పాటు ఇక్కడ ఈ ఒరాకిల్ ఓకేనా నాలెడ్జ్ అనేటువంటిది ఉంది అంటే యువర్ ప్రొఫైల్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. సో నెక్స్ట్ నీ కెరియర్ అనేటువంటిది ఓకేనా అప్ అండ్ డౌన్స్ లో డౌన్స్ అనేటువంటిది ఉండవు, అప్స్ మాత్రమే ఉంటాయి అని చెప్తున్నా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.